హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ ఛానల్. ఇక్కడ మనం ఈరోజు మల్లమ్మ కన్నీరు అనే ప్లేస్ గురించి తెలుసుకుందాము. కొంతమంది భక్తికి కొలమానం ఉండదు. అలానే ఈ మల్లమ్మ కూడా శివుడికి చాలా గొప్ప భక్తురాలు. ఆమె శివనామ స్మరణలో శివుణ్ణి ధ్యానించి చివరికి శివుడిలోనే ఐక్యమైపోయింది. ఆమె గురించి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. టెంపుల్లోనికి వెళ్ళినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఇలా గ్రిల్స్లో ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఆమె డైలీ లైఫ్ స్టైల్లోనే ఉండేది, కానీ కొన్ని రోజులకు ఆ లైఫ్ స్టైల్ అనేది తనకు అంతగా నచ్చలేదు. ఈ జీవితం తనకు నచ్చలేదు కాబట్టి తనను తాను శివుడికి అంకితం చేసుకోవాలి అనుకుంది. అప్పటి నుంచి కూడా ఆమె శివుడి ధ్యానంలో ఉంటూ శివుణ్ణి తపిస్తూ శివ సాక్షాత్కారం పొంది శివునిలో ఐక్యమైంది. ఇక్కడ మనం చూసినట్లయితే టెంపుల్ ఎంట్రన్స్లో మనకు శివపార్వతుల కుటుంబం కనిపిస్తుంది. మల్లమ్మను దర్శించుకోగానే రైట్ సైడ్ మనకు ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఈ శివాలయంలోనే మల్లమ్మ శివుణ్ణి ఆరాధించేది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది. కోరిక కోరుకొని ఆ ఉయ్యాలను ఊపినట్లయితే మల్లమ్మ ఆ కోరికను తీరుస్తుంది అని చెప్తారు. ఇక్కడ సంతాన సాఫల్య వృక్షం కూడా చూడవచ్చు. ఇలా ఈ టెంపుల్ కొండపైన ఉండడం చేత పైనుంచి ఇలా నీరు వస్తూనే ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. అలానే మనకు టెంపుల్లో కూడా మల్లమ్మ విగ్రహం కింది భాగంలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ కొంత నీరు అయితే వస్తుంది. ఇక్కడి వారు దాన్ని మల్లమ్మ కన్నీరుగా, ఆనంద బాష్పాలుగా చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు చాలానే శివలింగాలు కనిపిస్తాయి. అలానే ఇక్కడ చూస్తున్న సీన్ వచ్చేసి రోకల్ని నిలబెట్టి కోరికను కోరుకునే సీన్. మనకు పక్కనే మల్లమ్మ ఇల్లు కూడా ఉంది, చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఇంటిలోనే మల్లమ్మ నివసించింది. ఇలా ఇక్కడ మల్లమ్మ శివుణ్ణి తపిస్తున్నట్లుగా, ధ్యానిస్తున్నట్లుగా మనకు ఒక విగ్రహం అయితే చూడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి.